బాధ ఎందుకయ్యా అంటే నేను ఏ నల్లమల అడవుల్లో అయితే అక్షరాలు దిద్దిన్నో, ఏ నల్లమల అడవుల్లో అయితే నడక నేర్చుకున్నానో, ఆ నల్లమల అడవులల్లా నన్ను పార్లమెంటు అభ్యర్థిగా ఈ అచ్చంపేట నియోజకవర్గానికి ఇదే బర్కతుల్లా ఫంక్షన్ హాల్లో మరి ఆ రోజు బాలరాజు గారు నేను ఇద్దరం ఇదే వేదిక మీద నరసింహగౌడ్ గారు ఇంకా చాలామంది నాయకులు ఉన్నారు, అందరం కలిసి ఇదే వేదిక మీద మీ అందరికీ నేను ఒక పార్లమెంట్ అభ్యర్థిగా పరిచయం అయినా. అవునా కాదా? ఎర్రటి ఎండను కాదని అప్పటికే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉండే ఎమ్మెల్యే అత్యంత క్రూరంగా మన కార్యకర్తల మీద ఎక్కడ పడితే అక్కడ కేసులు పెడుతున్నా కూడా బిడ్డ నువ్వు జైలు వేసినా ఉరికంబం ఎక్కించినా మేము మాత్రం మా గులాబీ జెండాను వదలం, కేసీఆర్ గారిని వదలమని ఆ రోజు ఎర్రటి ఎండలో ఇక్కడికి వచ్చి మీరు ఏ అభ్యర్థిని పెట్టినా కూడా మేము గెలిపిస్తాం అని చెప్పి ఆ రోజు మీరందరు ఇక్కడికి వచ్చిండ్రు. ఆ రోజు ఇక్కడే బాలరాజు గారు ఉన్నారు. కానీ నాకు ఇలా ఎంత బాధ అవుతున్నదంటే ఇదే హాల్లో మరి ఈ యుద్ధం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఘోరమైన నేరాలకు, అదే విధంగా బీజేపీ కాంగ్రెస్ ను ఒక కూటమిగా మారి బీఆర్ఎస్ మీద పూర్తిగా దౌర్జన్యం చేస్తున్న ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మీరందరూ కూడా వీరోచిత పోరాటం చేస్తున్న ఈ సమయంలో మీకు అండగా నిలబడి మీకు మార్గదర్శనం చేయాల్సిన నాయకుడు ఇలా అస్త్ర సన్యాసం చేసి వెళ్ళిపోయిండు. ఆయన గువ్వల బాలరాజు గారు.